హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది నేషనల్ వైజ్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్గా ఎక్కడ ఉన్నాయి ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వెయిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫస్ట్ వచ్చేసి అంతర్జాతీయ వాతావరణ సంస్థ. ఇది ఎక్కడుందయ్యా అంటే జెనీవా అనమాట. జెనీవా అనేది స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. సో అంతర్జాతీయ భూకంప పరిశోధన కేంద్రం లండన్లో ఉంది. లండన్ ఎక్కడ ఉందంటే బ్రిటన్లో ఉందన్నమాట. సో అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం జెనీవా, స్విట్జర్లాండ్. సో ఫ్రెండ్స్, ఇవి ఇలాంటివి మనకి కంపల్సరీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక్క బిట్ అయితే కంపల్సరీ వస్తుందండి ఇందులో నుంచి. సో 1 బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఒకసారి ఇంకా డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ అయితే అంతర్జాతీయ వాతావరణ సంస్థ జెనీవా, అంతర్జాతీయ భూకంప పరిశోధన కేంద్రం లండన్, అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం జెనీవా. నెక్స్ట్ చూస్తే అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం హోనలులు. ఎక్కడుందంటే హోనలులు, యుఎస్ఏ. పసిఫిక్ దేశాల సునామీ హెచ్చరిక కేంద్రం ఇవో బీచ్, యుఎస్ఏ. అంతర్జాతీయ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్. ఆసియా దేశాల సునామీ సమాచార కేంద్రం కోబ్. ఎక్కడున్నాయా అంటే ఇది జపాన్లో కలదు. సో ఆసియా దేశాల సునామీ సమాచార కేంద్రం సో కోబ్లో కలదు. ఆసియా దేశాల విపత్తు నిర్వహణ సంస్థ లేదా విపత్తు తగ్గింపు వ్యూహ కేంద్రం. ఇది ఎక్కడుందయ్యా అంటే కోబ్, జపాన్లో కలదు. నెక్స్ట్ చూస్తే కనుక దక్షిణాసియా దేశాల విపత్తు తగ్గింపు కేంద్రం బ్యాంకాక్. బ్యాంకాక్ ఎక్కడుందంటే థాయిలాండ్. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ న్యూఢిల్లీ. సో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ న్యూఢిల్లీ. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, ఇది ప్రాధికార సంస్థ, ఇది నిర్వహణ సంస్థ, ఇది వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ జాతీయ వాతావరణ సంస్థ న్యూఢిల్లీ. జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం పూణే, మహారాష్ట్ర. జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం న్యూఢిల్లీ. నెక్స్ట్ చూస్తే నేషనల్ ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ. తర్వాత సార్క్ దేశాల విపత్తు నిర్వహణ కేంద్రం న్యూఢిల్లీ. ఈ సార్క్ దేశాలు ఏంటివంటే కనుక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో సార్క్ దేశాల విపత్తు నిర్వహణ కేంద్రం న్యూఢిల్లీలో కలదు. ఈ సార్క్ దేశాలకు ఏమేమి ఉన్నాయి అందులో అంటే కనుక ఇవన్నీ ఉన్నాయన్నమాట. కేంద్ర జల సంఘ సంస్థ న్యూఢిల్లీ. తర్వాత బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తా. సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్. సో ఇది కన్ఫ్యూజ్ కావకండి. సర్వే ఆఫ్ ఇండియా వేరు, బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వేరు. సర్వే ఆఫ్ ఇండియా ఉత్తరాఖండ్ అనమాట. డెహ్రాడూన్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి కలకత్తా, వెస్ట్ బెంగాల్. సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి డెహ్రాడూన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో కలదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి కలకత్తాలో కలదు. ట్రోఫో స్ట్రాటో మెసోస్పియర్ల రాడార్ ఫెసిలిటీస్ కేంద్రం. సో ఇవి స్ట్రాటో, ట్రోఫో, మెసోస్పియర్లు అనేటివి మనకి లేయర్లు అన్నమాట. దాని యొక్క రాడార్ ఫెసిలిటీ కేంద్రం ఎక్కడుందంటే గాదంకి, తిరుపతిలో కలదు. నెక్స్ట్ జాతీయ భూభౌతిక సంస్థ హైదరాబాద్. రాష్ట్రీయ వాతావరణ సంస్థ విశాఖపట్నం. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హైదరాబాద్. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ హైదరాబాద్. ఈ బిట్ వచ్చేసి మనకి పంచాయత్ సెక్రటరీలో బిట్ అనమాట. ఇది జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ హైదరాబాద్. నెక్స్ట్ జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం హైదరాబాద్లో కలదు. నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ నాగపూర్, మహారాష్ట్ర. నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగపూర్, మహారాష్ట్ర. నెక్స్ట్ నేషనల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ, ఉత్తరాఖండ్. జాతీయ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్. జాతీయ అటవీ పరిశోధన సంస్థ కేంద్రం, జాతీయ అటవీ పరిశోధన కేంద్రం వచ్చేసి డెహ్రాడూన్. సో జాతీయ ఫారెస్ట్ అకాడమీ వచ్చేసి డెహ్రాడూను, అటవీ పరిశోధన కేంద్రం వచ్చేసి డెహ్రాడూన్. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ సెంటర్ జోధ్పూర్, రాజస్థాన్.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ గోవా పనాజీ. తర్వాత నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. నెక్స్ట్ చూస్తే ఇంకా కేంద్ర భూగర్భ జల సంస్థ ఫరీదాబాద్ హర్యానా. జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం బెంగళూరు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసి హైదరాబాద్. నెక్స్ట్ చూస్తే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ హైదరాబాద్. జాతీయ విపత్తు మొదటి శిక్షణా కేంద్రం నాగపూర్ మహారాష్ట్ర. ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ ఉందయ్యా అంటే హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి కంపల్సరీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఒక్క బిట్ అయితే కంపల్సరీ వస్తుందండి. సో బట్టేయండి, ఇంక అంతకు మించి ఏం లేదు, లేదా లాజిక్గా ఆలోచన చేసి గుర్తుపెట్టుకోండి. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్